డాన్ మీడియాకు స్వాగతం. సివిల్స్లో సత్తా చాటిన ఏపీ నిట్ పూర్వ విద్యార్థి. సివిల్స్లో సత్తా చాటిన ఏపీ నిట్ పూర్వ విద్యార్థి నవ్యశ్రీని ప్రత్యేకంగా అభినందించిన ఇన్ఛార్జ్ డైరెక్టర్, రిజిస్ట్రార్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్, ఏపీ నిట్ కి చెందిన పూర్వ విద్యార్థిని గోవాడ నవ్యశ్రీ ప్రతిష్టాత్మకమైన సివిల్స్ 2023 తుది ఫలితాల్లో సత్తా చాటింది. జాతీయ స్థాయిలో 995 ర్యాంకును సాధించి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. ఈమె చిన్నప్పటి నుంచి చదువులో ముందుండడంతో పాటు వివిధ పత్రికలలో సివిల్ సర్వీసెస్ అధికారులు చేస్తున్న మంచి పనులను చదివి స్ఫూర్తి పొందింది. తాను కూడా సివిల్స్కి ఎంపికై సమాజానికి సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగింది. 3 సార్లు సివిల్స్ రాసినా విజయం వరించలేదు. అయినా ఆమె ఏమాత్రం నిరుత్సాహపడలేదు. 4వసారి ఏమైనా సాధించాలనే కసితో రాత్రింబవళ్లు కఠోరంగా శ్రమించింది. నవ్యశ్రీ ఆలోచనలకు అవసరమైన సహకారం అందిస్తూ తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించారు. ఆచార్యుల సలహాలు తీసుకుని గతంలో జరిగిన పొరపాట్లను ఈసారి సరిదిద్దుకుంది. ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో నవ్యశ్రీ 995 ర్యాంకుతో మెరిసింది. ఐఆర్ఎస్ అధికారినిగా ఉద్యోగం పొందే అవకాశాలున్నాయి. విద్యాభ్యాసం. నవ్యశ్రీ స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలులోని గ్రీన్ వ్యాలీ. తండ్రి శ్రీనివాసరావు ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్, నర్సాపూర్. తల్లి వెంకటరత్నం గృహిణి. 1 నుంచి 10వ తరగతి వరకు అద్దంకిలోని హోలీ ఫెయిత్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలోనూ 9.7 గ్రేడ్ పాయింట్స్. ఇంటర్మీడియట్ విశ్వ భారతి జూనియర్ కళాశాలలోనూ 98.1 బీటెక్, ఏపీ నీట్లోనూ ఈఈ 8.3 పూర్తి చేసింది. ఉద్యోగం చేస్తూనే బీటెక్ పూర్తి కాగానే నవ్యశ్రీ ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షలో అద్భుత ప్రతిభను కనబరిచి ఉద్యోగానికి ఎంపికైంది. ప్రస్తుతం ఈమె వైద్య ఆరోగ్య శాఖలో గ్రూప్ 1 క్యాడర్ అధికారినిగా, అడ్మిన్ ఆఫీసర్, విజయవాడ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నవ్యశ్రీ ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే సివిల్ సర్వీస్ పరీక్షకు సన్నద్ధమై అందులోనూ విజయం సాధించటం విశేషం. అభినందనలు. తమ విద్యా సంస్థకు చెందిన పూర్వ విద్యార్థిని నవ్యశ్రీ సివిల్స్లో 995 ర్యాంకు సాధించటం తమకెంతో గర్వకారణంగా ఉందని ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి, రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ అసోసియేట్ డీన్ డాక్టర్ వి సందీప్, ఈఈ విభాగాధిపతి డాక్టర్ టి రమేష్ తెలిపారు. నవ్యశ్రీకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. విద్యార్థులు ఈమెను ఆదర్శంగా తీసుకుని తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. విద్యార్థులకు సంస్థ కల్పిస్తున్న వనరులను సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాలని వివరించారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.